సాత్విక. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యము మత్తయి సువార్త 1:22. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టను వనును. థ్యాంక్ యూ. My name is Varshita. I am studying second class. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. వందనాలు. మై నేమ్ ఇస్ సింధు. ఐ ఆమ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ మల్లికాశ్రీ. ఐ స్టడీయింగ్ సిక్స్త్ క్లాస్. ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. దైవ సేవకులందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ సిహెచ్ నీల్మా. ఐఎమ్ స్టడీయింగ్ సిక్స్త్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యం ఎఫెసీయులకు 6:1. పిల్లలారా, మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయతలే ఉండరు, ఇది ధర్మమే. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ దీవెన. ఐఎమ్ స్టడీ సెవెంత్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యం పేరు 1 యోహాను 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక ఆ పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచనీక దేవుని కుమారుని ప్రత్యక్షమైన. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ అక్షిత. ఐఎమ్ స్టడీయింగ్ సిక్స్త్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 1 యోహాను 4:9-10. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించమని కాదు, తనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు దేవుడు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మై నేమ్ ఇస్ సునైనా. ఐ యామ్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. టుడే నేను చెప్పిన వాక్యం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్. మై నేమ్ ఇస్ ప్రంతి. ఐఎమ్ స్టడీయింగ్ సెవెంత్ క్లాస్. నేను చెప్పబోయే భావం యెషయా 9:6. ఏలయనగా మన శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజుభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అతనికి అధిపతి అని పేరు పెట్టెను. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ వర్షిన. స్టడీయింగ్ ఎయిత్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యం, నా సముఖమును నియమించినది ఏమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వముల యందును నివాసులు దానిల యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయన యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదిమట్టుకుండును. ఆయనే విడిపించువాడును, ఆయన రక్షించువాడనై ఉండి పరమందున భూమి అందును సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయవాడును. దానియేలు 6:26-27. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ మెస్సీ వాంజలి. ఐఎమ్ స్టడీయింగ్ సెవెంత్ క్లాస్. లూకా 21:35, 35, 36, 38. ఆ దినము భూమి ఎదుట నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును, కాబట్టి జరగవు వీటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తిగల వాగ్నన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడి అని చెప్పాను. ఆయన పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో పెందల కాడ ఆయన వద్దకు వచ్చుచుండిరి. చప్పలు కొడదాం అందరూ ఒకసారి. వచ్చిన దైవ సేవకులందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ గ్రేస్ వాంజల్. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం ఎఫెసీయులకు 5:9-14. వెలుగు ఫలము సమస్త విధమునైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధంలో నడుచుకునే నిష్ఫలమైన అధికార క్రియలలో పాలువారయుండక
వాటిని ఖండించుడి, ఎలా అనగా అటి క్రియలు చేయువారు రాసిమందు జరిగించు పనుల గురించి మాట్లాడుటైనా అవమానకరమై ఉన్నది. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నీవు నిద్రించుచున్న నీవు వెలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయనే చెప్పుచున్నాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ఇషిత. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. కీర్తనలు 103 అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము. ఆయన నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షము నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనము కొత్తదగినట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరిచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుతూ బాధపడి వారందరికీ న్యాయం తీర్చును. యెహోవా ఆయన మోషేకు తన మార్గం తెలియజేసెను. ఆయన ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు కలవారి ఎడ్ల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పరమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడ్ల జాలి చూపినట్లు తన ఎంత భయభక్తులు కలవారి ఎడ్ల జాలి చూపు. అందరూ క్లాప్స్ కొడదామండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రిత్విక. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. కావున క్రీస్తునందే హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మేంద్రియ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నడలా మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేత అయినను హృదతిశయం చేత అయినను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరికొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకొనిచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొను. మరియు ఆయన ఆకారమందు మనిషినిగా పుట్టి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించెను. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామంలో వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒప్పుకున్నట్లును ఆయన అధికముగా హెచ్చించను. అన్ని నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనం. చప్పలు కొడదాం అందరూ. అన్ని నామముల కన్నా పైనామము ప్రభు యేసుక్రీస్తు వారి నామం. చక్కటి వాక్యాలు మనం వింటున్నాము. నేను చెప్పు వాక్యం యెహోవా నీ కృపను బట్టి నీ దయ చెప్పనా నన్ను జ్ఞాపకంలో ఉంచుకోను. చైతన్యంలో 25:7. చప్పట్లు. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మై నేమ్ ఇస్ దుర్గా భవన్. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పే వాక్యం లూకాసు వార్త 1వ అధ్యాయం 44వ వచనం. ఇదిగోని శుభవచనం నా చెవిని పడగా నా గర్భంలో శిశు ఆనంద గొంతులు వేసాను. చప్పలు కొడదామండి. అక్కడ సంతోషం.
క్లాప్స్ కొడదామండి అందరూ. ఇంకా చెప్తాడేమో చెప్పలేమండి. వెరీ గుడ్. చప్పలు కొడదామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. 23. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ యశ్వంత్. ఐ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లోకాసు వార్త 2వ అధ్యాయం 11, 12 వచనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనమల్లు. ఒక శిశువు పట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉంటా మీరు చూచదని వారితో చెప్పాను. హ్యాపీ క్రిస్మస్. చప్పలు కొడదామండి అందరూ. బాబు మంచిగా చెప్పాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ జోయిలర్స్. ఐఎమ్ స్టడింగ్ 3rd క్లాస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడై మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయనే మన ప్రభు అయిన క్రీస్తు. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చప్పలు కొడదామండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ అభినాన్ సనిసిస్కస్. యెహోవా ఆది అందు వాక్యమన్న వాక్యమే దేవుని వద్ద ఉన్న వాక్యమే దేవుడయ్యాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. చప్పలు కొడదామండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సాత్విక్ మహేష్. ఐ ఆమ్ స్టడీ 3rd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 23:1 వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందరికీ మహేష్. ఐ ఆమ్ స్టడింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 1వ కీర్తన 6వ అధ్యాయము. మీరు చెయ్యు కార్యమని ప్రేమతో చెయ్యుడు. హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. నేను చెప్పబోయే వాక్యం కీర్తన 128వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడిచి వారందరూ ధన్యులు. నీవు నీ చేతుల కష్టజీతం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ లోగిట నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్క వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడును. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ జయేంద్ర జయవదనం. ఐ యామ్ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 4:12. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెల్లదు. క్లాప్స్. 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్య, ఆయనకి మాల్యం పేరు పెట్టు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. వచ్చిన దైవేశ్వరానికి నా వందనాలు. నేను చెప్పేవి ఒకే సామెతలు 3:7 వచనాలు. నువ్వు జ్ఞానిని కాదు అని నువ్వు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడు తరపు విడిచిపెట్టము. హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రాహుల్. ఐ యామ్ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లోకాసు వార్త 31వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికి అనియు ఆయనకు యేసు అని పేరు పెడుతున్నావు. హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ వి మహేష్. ఐ స్టడింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం రోమా 2వ అధ్యాయం 6-7 వచనములు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెను. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమ ఘనత అక్షరం వేద వారికి నిత్య జీవము ఇచ్చెను. హ్యాపీ క్రిస్మస్. వచ్చిన దైవ సేవకులందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ సిహెచ్ అభినేష్ కుమార్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 1వ కీర్తన 1-6 వచనాలు.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దేవరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధనుడు. అతను నీటి కాలువ ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలుమందు ఫలమిచ్చి చెట్టువాళ్ళు నిన్ను. అతను చేయనదంతయో సఫలమాగును. దుష్టులకు నుండి గాలి చెదరకొట్టు పొట్టువాళ్ళు నిన్ను. దుష్టులకు నుండి గాలి చెదరకొట్టు పొట్టువాళ్ళని నుండును. కాబట్టి న్యాయ విషయంలో దుష్టులను, నీతిమంతుల సభల పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియని, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ధన్యవాదాలు. హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ షణ్ముఖేష్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 1 పేతురు 3:11-12 వచనాలు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్ను నీతిమంతుల మీద, ప్రభు చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయువారు విరోధంగా ఉన్నది. లెట్ హిమ్ టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్, లెట్ హిమ్ సీక్ పీస్ అండ్ పర్సీవ్ ఇట్. డైస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అగ్నెస్ట్ days of the Lord are unrighteous, and his ears are open to their prayer, but the face of the Lord is against those who do evil. Happy Christmas, Merry Christmas. అందరికీ ప్రైజ్ లార్డ్. వచ్చిన దేశం వాళ్ళకి అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ రాజ్పాల్. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. కీర్తనలో 91వ కీర్తన. మౌనతిని చాటు నివసించేవాడు, సరస్వతి నేను విశ్రించేవాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోటని, నిన్ను నమ్ముకున్న నా దేవుడు అని. నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగారం ఆయన నన్ను విడిపించును, నాశనం తెగలు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన తన రెక్కల కింద ఆయన రెక్కలతో నేను కప్పాను. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం కీడం డాలనై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణమైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం పాడిచే రోగంకైనా నీవు భయపడకుందు. ఎవరైనా కుర్చీలో కూర్చున్న పిల్లలు ఉంటే ఇక్కడ కూర్చోవాలి. యవనస్తులు కానీ పిల్లలు కానీ కిందకు రావాలి. పెద్దవాళ్ళు అలా నిలబడి ఉంటుంటే మీరు ప్లేస్ ఇవ్వట్లేదు. క్రింద కూర్చోగలిగిన వాళ్ళు స్థానికులు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, నీ అపాయం నీ యొద్దకు రాదు. నీ కళ్ళారా చూచుండగా బతికిన ప్రతిఫలం పొందుదురు. ఇవన్న ఆశ్రయం అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాసంలో చేసుకుని ఉంది. రాజ్పాల్ త్వరగా రావాలి. రాజ్పాల్, అలాగే దీవెన, అభినేష్. బాబు లైన్లో ఉండండి. శాఖర్ గారు మీరు కూడా అందుబాటులో ఉండాలి. నెహమ్యా గారు వస్తారు. అభినేష్, ఇషిత, అక్షిత, వర్ష.
రామ్మా, నువ్వు తీసుకురా పైకి. మహేష్, ప్రణతి, లూదియా, పాస్టర్ గారు మేరీ సిస్టర్ గారు, జోసఫ్ గారు సతీమణి, దైవజనరాలు మేరీ గారు, పైకి రా పేరువా. ఓకే, సరే బాబు, లేట్ చేస్తున్నారు ఫోటో తీయడానికి. తనుశ్రీ కదా, తిమోతి గారు ఇస్తారు. జోయల్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళండి, 2 వారాలు 4 వారాలు వచ్చిన వాళ్ళు వీళ్ళు. క్రమంగా వచ్చిన వాళ్ళు. పట్టుకుని నిల్చోండి, పట్టు. నిల్చోండి.